ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లి మోసపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్, దుబాయ్ వెళ్లి మోసపోతున్నారు. ఇలాంటి సంఘటనల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తుంది. తాజాగా అన్నమయ్య జిల్లాకు చెందిన కవితను ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. అక్కడ ఇబ్బందులు పడుతుండటంతో ఆమె పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం కువైట్ నుంచి కవితను స్వదేశానికి క్షేమంగా తీసుకొచ్చింది. కువైట్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్లో శనివారం ఉదయం 7 గంటలకు చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకోగా అక్కడి నుంచి నారాయణరెడ్డిపల్లి చేరుకుంది. ఉపాధి కోసం కువైట్ వెళ్లిన కవిత పని ప్రదేశంలో అనేక ఇబ్బందులకు గురైనట్లు వీడియో ద్వారా వెల్లడించింది. ఆమెకు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా దగ్గరలో ఉన్న తన సోదరి వద్ద తాత్కాలిక ఆశ్రయం పొందింది. వీడియో సందేశాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి పంపించగా ఆయన తక్షణమే స్పందించి బాధితురాలి వివరాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు. కవితను స్వస్థలానికి సురక్షితంగా తీసుకురావాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి లేఖ రాశారు. శుక్రవారం ఉదయం మంత్రి కార్యాలయానికి సమాచారం అందిన వెంటనే తక్షణమే స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీ ఎన్ఆర్టీ అత్యవసర విభాగాన్ని అప్రమత్తం చేశారు. మంత్రి ఆదేశాలతో వెంటనే స్పందించిన ఏపీ ఎన్ఆర్టీ 24 గంటల అత్యవసర విభాగం 12 గంటల్లోపే స్పందించి ఆమెను స్వదేశానికి తీసుకొచ్చారు. కాపాడన్న రాంప్రసాద్ రెడ్డి అన్న నన్ను తోడుకొచ్చి ఇంట్లో పెట్టి బంధించి పెట్టినట్టున్నది. నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టినొస్తా అంటూ ఇప్పుడు ఏమంటా అంటూ డబ్బులు కట్టమంటా అంటూ లేదు పంపేమో నిన్ను అమ్మేస్తాము అంటా అంటున్నా. అన్నం కానీ పెట్టలేదన్న నాకు నిన్ను బయట వేసి పెట్టేసినారు. నాకు అన్నం పెట్టలే, ఏం పెట్టలే. నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. నన్ను కాపాడన్న వాళ్ళు ఏమంటానండి, ఈసా తీసినాడు నువ్వు పారిపో, నువ్వు ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు. అన్న నేను పారిపోవాలంట. నేను పారిపోతే నన్ను ఎవరన్నా కాపాడేది. నాకన్నా బిడ్డలు ఉన్నారు, 3 ఆడబిడ్డలు. నాకు నా మొగుడు అని కావు బతికిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాండ్రన్న. ఇంతవరకు అన్నంలో నీళ్ళు లేదన్న. నాకు 12 ఎత్తుకొచ్చి బయట వేసినారు నన్ను. ఈసారి ఫోన్ చేసి నీకు ఏమైతే చేసుకో అంటున్నాడు. వాడి ఇంటికాడ ఉంటే నేను ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెడతా అంటున్నాను. అమ్మారు నన్ను కాపాడన్న.